ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళలు భర్త నచ్చకపోవడం వల్ల వాళ్ళ మీద 498 పెట్టి, వరకట్నపు కేసులు పెట్టి, వేధించడం, బాగా ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు సమాజానికి మంచిదేనా? ఎట్లా? భార్యలే వేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు. మీకు ఒక పక్కే తెలుసు. భర్తలు కూడా వేస్తున్నారు 498 వాళ్ళకి వర్తిస్తుంది ఇది. ఏంటంటే నన్ను భార్య హింసిస్తోంది. నన్ను కట్నం కావాలంటోంది. అది ఇది నేను ఇంత ఖర్చు పెట్టాను అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న రూపాయి దగ్గర నుంచి ఈవెన్ ఒక మల్లెపూలు కొనిచ్చినవి కూడా వాళ్ళు అకౌంట్లో చూపిస్తున్నారు. సో ఇద్దరు తప్పులు ఉన్నాయి. ఓన్లీ ఆడవాళ్ళదే తప్పు కాదు. మగవాళ్ళది కూడా తప్పు ఉంది. లేదు అని లేదు. 100% ఇద్దరిది తప్పులు ఉన్నాయి. ఒక్కళ్ళది ఎప్పుడు కూడా ఒక్క తప్పే మనం చూడకూడదు. ఇద్దరు తప్పు ఉంటేనే అది కోర్టు దాకా కోర్టు మెట్టెక్కవలసి వస్తుంది. ఆడవాళ్ళు గొడవ పెట్టినప్పుడు మగవాళ్ళు మాట్లాడుకుని ఊరుకోవాలి. లేదు మగవాడు అరిచినప్పుడు ఆడవాళ్ళు గనక ఊరుకుంటే ఇలాంటి గొడవలకి తావుండదు. పూర్వకాలం చేసే మంచి మెథడ్ ఏంటంటే ఇదే. ఆ మెథడ్‌ని పక్కకు పెట్టేసి గొడవలు అయ్యింది అనంగానే అమ్మాయి తల్లి ముందు చొరవ చేసుకుని, "అమ్మ నువ్వు ఇంకెన్ని రోజులు కష్టపడతావు, నీ సంపాదన నువ్వు సంపాదించుకుంటున్నావు, వదిలేసేయి వాడిని" అంటారు. సింపుల్. తర్వాత ఏంటి జరుగుతుంది అని అనుకోకుండా, ఆలోచించకుండా, "వదిలేయమ్మా నీ కష్టం ఎందుకు" అని అనేసరికి వీళ్ళకది బలం అవుతుంది. బూస్ట్ అనమాట. పాలు ఉత్తి పాలే తాగితే కొంచెమే ఎనర్జీ వస్తుంది. బూస్ట్ కలుపుకొని తాగితే ఎక్కువ వస్తుందన్నట్టు ఈ బూస్ట్ కలిపి తాగడంతోటి వాళ్ళకి ఎనర్జీ ఎక్కువైపోయి డైవోర్స్‌కి వెళ్ళిపోతున్నారు ఆడపిల్లలు. మగ పిల్లల్లోని కూడా సేమ్ అదే అత్తగారు వేధింపులు. ఈ అత్తగారు వేధింపులు ఉన్నాయి ఇప్పటికీను. మీరు ఒకటే చెప్తున్నారు, ఒకటే అడుగుతున్నారు కానీ ఇద్దరి వల్ల 498 జరగడానికి ఆస్కారం ఉంది. 498 ఏంటంటే ఒక్కొక్క సందర్భాలలోని ఆడపిల్లలు చనిపోతున్నారు. ఈ టార్చర్స్ భరించలేక చాలా మనం చూస్తున్నాం. మగపిల్లల్ని కూడా చంపేసే ఆడవాళ్ళు ఉన్నారు. కాదని నేను అనట్లేదు. కాకపోతే ఏంటంటే ఇష్టం లేకపోతే విడిపోవచ్చు. అంతేకాని ఈ కేసులకి వాటికి జీవితాలు నాశనం అయిపోతాయి. ఈ కేసు సెటిల్ అవ్వడానికి మీకు మినిమమ్ 3, 4 ఏళ్ళు పట్టేస్తుంది. ఆ లోపల మీరు ఏం కోల్పోయారో మీకేం తెలుస్తుంది? అర్థమవుతుందా? అది అర్థం చేసుకునే టైంకి మీ వయసు వెళ్ళిపోతుంది. ఈ 4 ఇయర్స్ మీకు బ్యాక్ రాదు. ప్లస్ మెంటల్ టెన్షన్, మనీ ఖర్చు, స్ట్రెస్సు ఇవన్నీ కలిపి ఏమవుతాయి? ఎందుకురా మేము ఉన్నాము? మాకేంటి ఈ జీవితం వల్ల మాకు సుఖం లేదు అని కొంతమంది మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యి సూసైడ్‌కి అటెంప్ట్ చేసే పిల్లలు కూడా ఉన్నారు. సో పేరెంట్స్ ఎప్పుడు కూడా జాగ్రత్తగా పిల్లల్ని చెప్పండి.